జీఎస్టీ సిస్టమ్ ఇవన్నీ పట్టుకొచ్చిన తర్వాత బ్యాంకింగ్ రూల్స్ మార్చాడు కదా, 2 లక్షలకు మించి క్యాష్ డ్రా చేసుకోకూడదు అనేటువంటిది. అప్పటి నుంచి బంగారం సేల్స్ విపరీతంగా పెరుగుతున్నది ఇండియాలో. బంగారం రేట్లు పెరుగుతానికి రీజన్ కూడా అదే. ఏమైపోతుంది కర్ణాటకలో మిత్రుడు చెప్తున్నాడు, మొన్న రియల్ ఎస్టేట్ మిత్రుడు, అక్కడ వాళ్ళు ఏంటది ఇదివరకు బీజేపీ టైంలో 30,000 వసూలు చేసేవాళ్ళట చదరపడికి, ఏది అపార్ట్మెంట్ కట్టుకుంటుంటే వీటికి అనేసి. ఇప్పుడు 300 రూపాయలు ఇవ్వాలట, 30,300. అది కూడా ఇదివరకు అయితే గనక ఏదైనా సంస్థల పేరు చెప్తే ఆ పేరుతో చెక్ రాసి ఇచ్చేస్తే అయిపోయేదట, అది వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు అట్లా కాదట. ఈ శివకుమార్ ఇళ్ళ మీద ఈడీ సిబిఐ ఇవన్నీ అయ్యాక క్యాషే, ఆ క్యాష్ కూడా ఎక్కడ ఇవ్వాలో చెప్తారు. అక్కడికి వెళ్ళి ఇస్తే వాళ్ళు చిన్న స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ తీసుకెళ్ళి ఇస్తే మీకు పర్మిషన్ కాగితం వస్తుంది. ఇవాళ ఈవెన్ ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కాంట్రాక్టులు, ఇప్పుడు మద్యం సిండికేట్ అంటే ఆ లిక్కర్ తయారు చేసే కంపెనీలోళ్ళు ఖచ్చితంగా లంచాలు ఇచ్చుకోవాల్సిందే. అధికారుల నుండి ప్రభుత్వం దాకా లంచాలు ఇచ్చుకోవాల్సిందే, ఏ ప్రభుత్వం ఇచ్చుకోవాల్సిందే. గోల్డ్ అడిగి ఉండొచ్చును, అందుకోసం వీళ్ళే ఈ క్యాష్ గా తీసుకునేటటువంటి వాటిని, లేకపోతే ఈవెన్ ఒరిజినల్ గానైనా గోల్డ్ గా కొంటారు, కొనకూడదని రూల్ ఏం లేదు. అవి జరుగుతూ ఉండొచ్చును. కానీ ఒకటి సార్, రాజకీయంగా ఓకే ఇదంతా ఏంటి, ఏం జరుగుద్ది అనేది ఒకటి, ఎలాగైనా జగన్ అరెస్ట్ చెయ్యాలి అనే కృత నిశ్చయంతో ఉంది టీడీపీ కానీ లేదంటే కూటమి ప్రభుత్వం అనేది జరుగుతుంది. మరి అది ఎంతవరకు అసలు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్క వైసీపీ కూడా వాళ్ళు వేసుకుంటున్న సింపతి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు, అరెస్ట్ అయితే ఏం జరుగుద్ది ఏంటి అనేది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ టైంలో ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది, ఇంకా ఎలక్షన్స్ కూడా, కరెక్ట్ అవుతుందా, అది రాంగ్ స్టెప్ అవుతుందా ఒకవేళ